హే గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఇప్పుడైతే టైము 1 అయితే అవుతుంది. ఇప్పుడే లేచిన మధ్యాహ్నం 1 అయితే అవుతుంది. అండ్ హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్. సో ఇది ఏ ఇది మన 77th రిపబ్లిక్ డే. సో ఆల్ ఇండియన్స్ ఆర్ ప్రౌడ్. అండ్ మన సోల్జర్స్, మన ఇండియన్ సోల్జర్స్ వల్లనే మనం ఏం సెలబ్రేట్ చేసుకోగలుగుతున్నాం. ఇండియన్ సోల్జర్సే మంచిగా లేకపోతే మనము ఏం చేసుకోకపోతుండే, మనం ఉండకపోతుండే కూడా. అన్ని అటాక్స్ అయినాయి ఇండియా మీద. సో ఆల్ దీస్ హ్యావ్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ ఇండియన్ సోల్జర్స్ ఓన్లీ. సో బీ గ్రేట్ఫుల్ టు దెమ్. అండ్ నేను ఇన్స్టాగ్రామ్లో స్టోరీ కూడా పోస్ట్ చేసిన ఒకటి, 77th రిపబ్లిక్ డే అని. అట్లనే మన సోల్జర్స్ గురించి మెన్షన్ చేసిన. సో అండ్ నాకు ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తున్నప్పుడు ఒక రీల్ వచ్చింది. మొన్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఉంటుంది కదా, డబ్ల్యూపీఎల్లో మన ముంబై ఇండియన్స్ ఉమెన్ టీంలో ఒక ఆమె సెంచరీ కొట్టింది, ఫారెనరు. అండ్ దానికన్నా ఒక 3-4 రోజుల ముందు స్మృతి మందన కూడా 90స్లలో అవుట్ అయింది. ఇక దాన్ని అదే ఎంఐ మ్యాచ్ ఉంది, ఎంఐ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ ఉంది కదా. అదే మ్యాచ్లో సెకండ్ ఇన్నింగ్స్లో మన ఇండియన్ ప్లేయర్ రిచా ఘోష్ ఉన్నది చూడు, ఆమె 90 రన్స్ అయితే కొట్టింది. సో అందరు బాగా ఆడుతున్నారు. నేను ఓన్లీ మెన్స్ క్రికెటే చూస్తా అనుకోకర్రి. నేను ఉమెన్స్ క్రికెట్ కూడా ఫాలో అవుతా, కానీ మరీ ఫ్రీక్వెంట్గా ఫాలో కాను. మెన్స్ క్రికెట్ అయితే మంచిగానే ఫాలో అవుతా. అండ్ మన పులి అభిషేక్ శర్మ ఉన్నాడు చూడు, వాడు కొట్టిండు చూడు 14 బాలల 50 హ్యాండ్ స్టోక్స్. ఒక్కొక్కడు న్యూజిలాండ్ టీం వాళ్ళు క్లూలెస్ అసలు. 340 స్ట్రైక్ రేట్తో ఆడిండు. 69 అవుట్ ఆఫ్ 20, 340 స్ట్రైక్ రేట్. సెకండ్ ఫాస్టెస్ట్ 50 బై అన్ ఇండియన్ T20లా. 14 బాళ్ళల్లో 50 రన్లు. వాడు పిచ్చి కొట్టిండు న్యూజిలాండ్ వాళ్ళని. ఇక సూర్యకుమార్ యాదవ్ మళ్ళా ఫామ్లోకి వచ్చిండు. బ్యాక్ టు బ్యాక్ 2 హాఫ్ సెంచరీలు కొట్టిండు. ఒక దాంట్లో 82, ఒక దాంట్లో 50స్లో ఎంత 57. సో బాగా అనిపిస్తుంది ఇండియన్ క్రికెట్. అండ్ సంజు శాంసన్ మంచి ఫామ్లో లేడు, ఫామ్ కోల్పోతుండు. వాడికి జస్టిస్ అని సంజు శాంసన్ని తీసుకున్నారు ఇండియన్ టీంలో. మరి ప్రూవ్ చేసుకుంటలేడు. నాకు తెలిసి 4th T20లో వాడిని స్క్వాడ్లు ఉంచితే ప్రూవ్ చేసుకుంటాడు పక్కా. ఎందుకంటే తనకు సంజు శాంసన్కి ఆ స్టామినా ఉంది, ఆడే స్టామినా ఉంది. కానీ ఏమైందో ఈ మధ్యలో ఫామ్లోకి వస్తలేడు. ఫామ్లోకి వస్తే వాడు ఎగ్దమ్ నెంబర్ 1 బ్యాటరు. మన దాంట్లో మన T20 స్క్వాడ్లో బ్యాటర్లు మస్తు మంచిగా ఉన్నారు, బౌలర్లు కూడా మస్తు మంచిగా ఉన్నారు. అండ్ స్పెషల్ మెన్షన్ ఫర్ హర్షిత్ రాణా. ఓడిఎస్లలో 3 ODIలలో 3 D1 కాన్వేని అవుట్ చేసిండు. మళ్ళీ T20లో 3 అయితే 2 D1 కాన్వేని హర్షిత్ రాణానే ఫస్ట్ ఓవర్లోనే అవుట్ చేసిండు. వీడు డేవన్ కాన్వే గారు చూసుకోవాలి మరి. మస్తు ఏం బ్లండర్ చేస్తున్నాడో వాడు. హర్షిత్ రాణాకి వికెట్ ఇస్తున్నాడు. అండ్ హర్షిత్ రాణా వికెట్ అంటే గుర్తుకొచ్చింది, అదే బాలు థర్డ్ T20లో ఇట్లా హార్దిక్ పాండ్యా క్యాచ్ కొట్టి ఇట్లా తిరిగి స్వాగతో లేచి ఇట్లా నడిచి వస్తాడు వీడు. అది వేరే ఫీలు, అది బాగుంది. ఆరా +999 ఆరా, అది మంచిగా ఫీలింగ్ బాగుండే. అండ్ ఇక మ్యాచ్లో నాకు చక్కగా రాలే, కొంచెం మ్యాచ్ ప్రెషర్ కూడా ఉండే. చాలా సంవత్సరాలు అవుతుంది నేను ఒక మ్యాచ్ ఆడాక. సో మ్యాచ్ ప్రెషర్ ఏదైతే ఉంటుందో దానివల్ల అన్ని రన్స్ ఏం స్కోర్ చేయలే. అయినా నేనేం ఓపెనింగ్ నెంబర్ 1 నెంబర్ 2 పోలే. 4 వికెట్లు పడ్డాక 5 వికెట్లు పడ్డాక ఆ టైంలో పోయినా సింగిల్ తీసిన అంతే. 100 స్ట్రైక్ రేట్తో ఆడినా 2 మ్యాచ్లలో. సో 2 మ్యాచ్ మాకు మంచిగానే ఆడినాం. అండ్ మనం గెలిచినామా లేదా అన్నది ముఖ్యం కాదు బ్రో, మనము ఆ స్పోర్ట్ని ఎంజాయ్ చేస్తే చాలు. అండ్ నేను ఒక మంచి క్యాచ్ కూడా పట్టిన. ఇట్లా నేను వెనకాల ఉండే స్లిప్పులు ఉండే,
అది బాల్ లేచింది, హైట్ లేచింది, దగ్గరనే ఉండే సగం ముంగడికి వచ్చి మంచిగా పట్టిన క్యాచ్. అండ్ ఇగో ఇగో మళ్ళీ కలుస్తా మీకు, మళ్ళీ అయితే మళ్ళీ కలుస్తా. ఇగో టైం 2 అవుతుంది. ఇగో నా బెడ్ చూడరు ఎంత గలీజ్గా పాడైందో. దీన్ని ఇప్పుడు మనం క్లీన్ చేసుకోవాలి. ట్రైపాడ్ నాకు తెలిసి గిల్లు ఉంటుంది మన కిట్ బ్యాగ్లో, లెంకాలి ట్రైపాడ్ కోసం. ఎందుకంటే అది వీడియోలు తీస్తా కాబట్టి ఇంపార్టెంట్. ట్రైపాడ్ దొరికింది. సో ట్రైపాడ్ ఇప్పుడు పెట్టి నా బెడ్ క్లీనింగ్ చూడరు. సో చూసిరా బెడ్ మేక్ ఓవర్ మొత్తం. ఈ బెడ్షీట్ తీసి కొత్తది వేసిన, దులిపిన, 3 మెత్తలు ఇట్లా డిజైన్గా ఏదో కొంచెం అట్లా ట్రై చేసిన. మనని ఫుల్గా నిల్చోబెట్టిన ట్రైపాడ్ని ఇప్పుడు తొక్కి పాడేద్దాం. మనోడు క్లోజ్ అవుతాడు. అయిపోయింది క్లోజు. దీన్ని దీన్ని మనం ఇట్లా వేసి పడేస్తే ట్రైపాడ్ దీన్ని ఏం లేదు అయిపోయింది. సో ఇక బెడ్షీట్ మంచిగా అయిపోయింది. అండ్ సిస్టంలో నేను ఆన్ చేసి పెట్టినప్పటి నుంచి ఏం చేస్తున్నా అనుకోవచ్చు. ఇప్పుడు ఈ వాల్యూమ్ అని ఏదైతుందో, వాల్యూమ్ అని ఉన్నది చూడరిడా, ఇళ్ళకి నా ఏవైతే వీడియోస్ ఉంటాయో యూట్యూబ్ వీడియోస్, రాక్ లిప్స్ అన్నీ ఇలా తెచ్చిపెట్టుకున్న ఫోన్లోకి వెళ్ళి ప్రతి ఒక్క వీడియో ఇల్లు ఉంటుంది. ప్రతి ఒక్క వీడియో, ఇంకా పెట్టని వీడియోస్ ఉంటాయి చూడు, అవి కూడా ఇల్లు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే మొత్తం వీడియోస్ ఇల్లు ఉంటాయి. నేను ఒక ఫోన్ నుంచి ఒక ఫోన్కి పంపించుకోవాలంటే క్విక్ షేర్ మీ వాడతా. అండ్ సిస్టమ్కి పంపించాలంటే మనది కొన్నిసార్లు నేను ఇది ఉంటుంది చూడురే, విండోస్ది ఇది ఉంటుంది కదా, దీంతో సెండ్ ఫైల్స్, రిసీవ్ ఫైల్స్ నొక్కి చేసుకుంటా. ఫోన్ కనెక్ట్ అని ఉంటుంది, దాంతో చేసుకుంటా. అది డిలే అనిపించింది అనుకో, ఫాస్ట్ కావాలంటే వైరు ఫోన్కి పెట్టేసి ఫైల్ షేరింగ్ అని నొక్కేసి పెట్టేయడమే. ఫైల్స్ కాపీ పేస్ట్ అయిపోయా. అది వాడతా. అండ్ నేను నా దాంట్లో మరీ అంత కాదు కాబట్టి మనం ఏదో ఉట్టి నార్మల్ పీసీ కాబట్టి నేను క్లిప్ ఛాంపే వాడుతున్నా. అండ్ ఫొటోస్ కోసం ఫోటోషాప్ని మంచిగా సపోర్ట్ చేస్తుంది. అండ్ థంబ్నెయిల్స్కి క్యాన్వా మీకు తెలిసిందే. అండ్ గూగుల్ జెమినైని కూడా నేను వాడతా థంబ్నెయిల్స్ కోసం. అండ్ ఇది నాది జియో సిమ్ కాబట్టి గూగుల్ జెమినైది ఆఫర్ తీసుకున్నా. దాన్ని 2 TB నింపుకోవచ్చు, సంవత్సరం దాకా నింపుకోవచ్చు. అంటే 365 లాక్స్ అయితే మొత్తం నింపేసుకోవచ్చు గూగుల్ డ్రైవ్లో. సో అది కూడా ఒక బెనిఫిట్ నాకు. ఇప్పుడు నా సిస్టమే 1 TBలోనే నేను ఇంత నింపినా అంటే ఆ 2 TBని ఇంత వాడుతాను. అది మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నా. సో మీకు మళ్ళీ కలుస్తా, డిన్నర్ అయినాకనైతే మీకు మళ్ళీ కలుస్తా. గాయస్ రాత్రి
11 అవుతుంది. ఇగో విచ్చుగాడు అన్నాడు, తిన్నాము. సో తినడం అయితే అయిపోయింది. విచ్చుగాడు అన్నాడు. సో ఇక ఏం లేదు, సిస్టంలోకి వీడియో పంపించుకొని లైట్ చాలు చేసి ఉంచిన లేస్తారు మళ్ళీ. సిస్టంలోకి వీడియోలు పంపించుకొని ఎడిటింగ్ చేసి అప్లోడ్కి పెట్టేయడమే. సో మీకు అప్లోడ్ అయినాక అంటే ఎడిటింగ్ అయిపోయినాక మీకు మళ్ళీ కలుస్తా. సో టైం చూసుకోవచ్చు, 12:13 అయితే అవుతుంది. ఇప్పుడే ఎడిటింగ్ అయితే మొత్తం అయిపోయింది. ఫైనల్ కట్టు సాంగ్ అంటే ఫైనల్ ఇప్పుడు ఎండింగ్ చేస్తున్నది దీన్ని. అండ్ ఈవెన్ దాకా మా ఫ్రెండ్ గారితో కొంత ఫోన్ మాట్లాడినా. సో అంటే ఇప్పుడు మాట్లాడదాం మంచిగా గంట 20 నిమిషాలు అట్లా మాట్లాడదాం. నేను 11కే ఎండ్ చేద్దాం అనుకున్నా, కానీ వాడు అప్పుడు 1తోనే ఫోన్ మాట్లాడుతున్నా. 11:30కి అట్లా కట్ చేసిన. 11:30 నుంచి ఇగో 12:15 దాకానైతే వీడియో ఎడిటింగ్ వేసుకున్నా. వీడియో ఎడిటింగ్ వేసుకొని ఇంకా పండుకుండే. ఈ వ్లాగ్ ఎంత అయిందో నాకు తెలియదు, ఎంతైనా ఉండని. ఇప్పుడు నేను యాడ్ చేస్తే ఎంత అవుతుందో తెలియదు. మొత్తం 8 minutes అవుతుందా అంటే ఇది యాడ్ చేయకముందు 7 minutes అయింది. సో ఇప్పుడు ఎంత అవుతుందో నాకు తెలియదు. అండ్ బెడ్షీట్ కూడా మీరు చూసుకోవచ్చు మంచిగా, అది అట్లా ఎప్పుడు క్లీన్ చేసినో అట్లనే ఉన్నది. నేను మధ్యాహ్నం క్లీన్ చేసిన వీటి నుంచి అట్లనే ఉన్నది. సో ఈ వీడియో కింతే ఇది నా 39th వ్లాగ్. సో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ పక్కా చేసుకోండి. సో మళ్ళీ రేపటి వీడియోలో కలుస్తా. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.